హలో అండి. ఏంటి వంకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వంకాయ పచ్చికారం చేద్దాం. ఈ కాస్త క్లైమేట్ అది బాగుంటుంది కదా, మీరు చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసి దాంట్లో కొంచెం పసుపు వేయండి. పసుపు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన వంకాయ ముక్కలన్నీ వాటర్ పడకుండా ముక్కల వరకు వేసేసుకోండి. ముక్కలన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్కి లైట్గా ఉప్పు వేసుకోండి. లైట్గా ఉప్పు వేసేసి కాస్త కలిపేసి మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి వదిలేయండి కాసేపు. అప్పట్లోపు మనం పచ్చికారం రెడీ చేసుకుందామా? పచ్చికారానికి కావాల్సినవి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కల్లుప్పు, కొంచెం అల్లం పేస్ట్, ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేయండి. కాస్త బరకగానే పెట్టండి. అదంతా పక్కన పెట్టేసుకొని ఈలోపు మన ముక్కలు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం. వంకాయ ముక్కలు మూత తీసి కాస్త కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేయండి. 10 నిమిషాలు ఆగాక బాగా మెత్తగా అయిపోతుంది వంకాయ ముక్కలు. అది కాస్త ఉడికింది లేనిది చూసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చికారం, అది తీసి పచ్చికారం అంతా వేసేయండి కూరలో. పచ్చికారం వేసేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. పచ్చి స్మెల్ అంతా పోతుంది, ఫ్రై అవుతుంది కాస్త. ఓకే, ఓ 10 మినిట్స్ ఆగాక అది కూడా ఫ్రై అవుతుంది. లాస్ట్లో కాస్త గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసి 10 నిమిషాలు ఉంచేసి మూత పెట్టి అలాగా వదిలేయండి. తర్వాత ఏముంది, అయిపోయింది మన కర్రీ.